దుర్గమ్మ తల్లి శరన్నవరాత్రి ఉత్సవాలు యాడ చూసినా జోరుదారుగా సాగుతున్నాయి. అమ్మవారిని అలంకరించుకుంటా భక్తులు ఆడి పాడుతున్నారు. అట్లనే బతుకమ్మ ఉత్సవాలు కూడా సూపర్ గా నడుస్తున్నాయి. కోలాటలు ఆడుకుంటా అమ్మలక్కలు చెల్లెండ్లు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. గుర్తు పట్టినరా, ఇది మైసూరు ప్యాలెస్. దసరా ఉత్సవాల కోసం మస్తుగా ముస్తాబు చేసిర్రు. రంగురంగుల లైట్లు, సాంస్కృతిక కార్యక్రమాలతోని సందడి సందడిగా ఉంటది. దసరా అనగానే అందరూ మైసూరు దిక్కే చూస్తుంటారు కదా, అట్లనే ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలకు కలర్ఫుల్ గా రెడీ చేసిర్రు. మన కాడ కూడా బతుకమ్మ పండుగ కలర్ఫుల్ గా సాగుతున్నది. మన మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ జోష్ ఎట్లుంటుందో తెలుసు కదా, ఆ సారు కూడా కోలలు పట్టి స్టూడెంట్స్ తోని కలిసి దాండియా కోలాటం ఆడిండు. సారు ఎనర్జీ వేరు, ఎప్పుడు చూసినా హుషారుగా నవ్వుకుంటా కనిపిస్తుంటాడు. అధికారంలో ఉన్నామా లేమా అన్నది కాదు, పండుగను జోరుగా జరుపుకున్నామా లేదా అన్నట్టు ఇట్లా ఫుల్ గా ఖుషిగా ఆడిండు. ఇక మంత్రి సీతక్క మేడం జలసౌద కాడ మహిళా ఉద్యోగులతోని కలిసి బతుకమ్మ ఆడింది. ఇక మహబూబాద్ లోనైతే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి గుడిలా అమ్మవారిని పైసల నోట్లతో అలంకరించిండ్రు. చూసిర్రా, మన దేశం నోట్లున్నాయి, ఇంట్లో బయట దేశం నోట్లున్నాయి. అట్లనే రూపాయి షిక్కలు కూడా పెట్టిర్రు. ఇవి మొత్తం ఎంత అంటే 21,21,21,21 రూపాయలు. ఇట్లా అలంకరించినాక అక్కలంతా వచ్చి అమ్మవారికి పూజలు చేసిర్రు. ఈ నవరాత్రులు అయిపోయేదానిక ఈ పూజలు గిట్లనే జరుగుతాయి. అందుకే ఏడ చూసినా దసరా సంబరాలే కనిపిస్తున్నాయి.